హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తలకాయ అండ్ బ్రెయిన్ కర్రీ. మోస్ట్లీ అందరూ తలకాయ అనగానే షేర్వా షేర్వా అంటారు. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా గ్రేవీ టైప్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూస్తాను. దీనికోసం గ్రేవీ అంటే ఏం లేదండి, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం టొమాటోని కూడా కొంచెం గ్రైండ్ చేసుకుంటే మనకి అదే గ్రేవీ టైప్లో వస్తుంది. దీనికోసం నేను ఫ్రెష్గా లేత మాంసం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బ్రెయిన్ని కూడా సపరేట్గా పెట్టుకున్నాను. సపరేట్గా ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు వీడియో లాస్ట్లో అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం మీట్ ఏదైతే ఉందో నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఆనియన్స్లో యాడ్ చేసుకొని కొంచెం దాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చాలా ఫ్రెష్ మీట్ తీసుకున్నాను. అది చాలా లేతగా ఉంటుంది కాబట్టి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి త్వరగా కుక్ అయిపోతుంది. దీనిలో నేను పసుపు అండ్ ఉప్పు, కల్లుప్పు వేసుకొని కొంచెం మగ్గించుకున్నాను. దాన్ని బాగా కలిపెట్టుకొని నీట్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. నేను గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఆర్ ఎండు కొబ్బరి ఏదైనా పర్లేదు, దాన్ని చాలా స్మూత్గా కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు దీనికి మనం ఒక లిడ్ కవర్ చేసి లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకోవాలి. ఏదైనా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈలోపు నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకోను. అండ్ ఇంతకు చెప్పినట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫోర్స్గా గ్రైండ్ చేశాను అని చెప్పాను కదా, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం కలిపెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఎందుకంటే నేను స్టార్టింగ్లో యాడ్ చేస్తే కారం అనేది వచ్చేసి మనకి ముక్కుకు అంత ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతకు చెప్పినట్టు కొబ్బరి పేస్ట్ స్మూత్గా గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ 2 పేస్ట్ని యాడ్ చేసి కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. కింద అడుగంటుతుంది, జాగ్రత్తగా ఉండాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. కొంచెం మందం గిన్నె అయితే పర్లేదు, కొంచెం పల్చటి పెట్టుకుంటే అడుగంటుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. కర్రీకి మీ టేస్ట్కి సరిపడా ఎంత అవసరమవుతుందో అంత యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం గ్రైండ్ చేసిన టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని కలిపెట్టుకోవాలి. టొమాటోస్ అనేది ఎందుకు లాస్ట్లో యాడ్ చేశానంటే, ముందు వేస్తే మనకి ముక్క అనేది గట్టిగా అయిపోయి ఉడకదు. సో అందుకని నేను కర్రీ కొంచెం కుక్ అయ్యాక యాడ్ చేశాను. ఈలోపు బాగా కలుపుకున్న తర్వాత కర్రీలో మనకి ఆ ఉడకటానికి ఎంతైతే వాటర్ సరిపోతుందో అవంతా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది లేత కూర అయితే తక్కువ పడుతుంది, కొంచెం ముదురైతే ఎక్కువ పడుతుంది. నేను నార్మల్గానే పోసుకున్నాను. నేను ఇక్కడ మీడియం రేంజ్లో ఉన్న కర్రీని తీసుకున్నాను కాబట్టి. అండ్ మనకి స్పైసెస్ అనేవి గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జస్ట్ అంతే సింపుల్. దీనికి మెయిన్ తలకాయ కూర, దాని కర్రీ ఫ్లేవరే మనకి చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. అండ్ లాస్ట్లో మనకి ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువ కలిపెట్టకూడదు, అలా పెట్టేసి వదిలేసేయండి, అది త్వరగా కుక్ అయిపోతుంది. లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అది. అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి ఎవాల్యుయేట్ అవుతుంది. అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు షేర్వా టైప్ కాదండి, ఇది కొంచెం గ్రేవీ టైప్లో నాకు నానే బాగుంటుంది అనేసి ఇలా ట్రై